టీ20 వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలవాలంటే సరైన తుది జట్టుతో బరిలో దిగడం కీలకం. ఇప్పుడు ఆ తుది జట్టు ఎంపిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు సవాల్గా మారింది. ఎందుకంటే 1-2 ప్లేసులపై ఇప్పుడు కన్ఫ్యూజన్ తప్పడం లేదు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసినప్పుడే సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకు వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ను ఏకంగా జట్టు నుంచే తప్పించారు. జట్టు కాంబినేషనే ముఖ్యమని సంకేతాలు పంపారు. దీంతో ఓపెనర్గా సంజు శాంసన్కు రూట్ క్లియర్ అయింది. ఓపెనింగ్ జోడీపై ఇక అనుమానాలు అక్కర్లేదని, ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, సంజు శాంసనే ఓపెన్ చేస్తారని మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లోనే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లోనూ ప్రధాన ఆయుధం అవుతాడనే అంచనాలు ఉన్నాయి. కానీ మరో ఓపెనర్గా సంజు శాంసన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. అంచనాల భారాన్ని మోయలేకపోతున్నాడు. న్యూజిలాండ్తో తొలి 2 టీ20ల్లో విఫలమయ్యాడు. నాగపూర్లో 10 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత రాయ్పూర్లోనూ బ్యాట్కు పని చెప్పలేకపోయాడు. 6 బంతులకే పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో 3వ స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైన 2వ మ్యాచ్లో వేరకొట్టుడు కొట్టాడు. ఓ ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ ఉండగానే తన అస్త్రాలన్నింటినీ ప్రయోగించాడు. 32 బంతుల్లోనే 76 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ను తుది జట్టులో కంటిన్యూ చేయాలనే డిమాండ్స్ వచ్చేలా బ్యాట్తోనే తన ప్రతాపం చూపించాడు. మూడో స్థానంలో తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతోనే ఇషాన్ కిషన్ బరిలోకి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించడం వల్లే టీమిండియా తలుపు తట్టగలిగాడు. అయితే ఫిట్నెస్ను సాధిస్తే తిలక్ వర్మ 3వ స్థానంలో బరిలోకి దిగుతాడు. అప్పుడు సంజు శాంసన్ను తప్పించి ఓపెనర్గా ఇషాన్ కిషన్ను ఆడిస్తారేమో అనే చర్చ జరుగుతోంది. న్యూజిలాండ్తో చివరి 3 మ్యాచ్ల్లో రాణించకపోతే తుది జట్టులో ఖచ్చితంగా ట్విస్టులు ఉంటాయనే వాదన వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్లో తుది జట్టులో కొనసాగాలంటే సంజు శాంసన్ ఇప్పటికైనా బ్యాట్ జలిపించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కివీస్తో తొలి 3 మ్యాచ్ల కోసం జట్టులోకి వచ్చిన అయ్యర్ 3వ మ్యాచ్లోనూ బెంచ్కు పరిమితం కావడం ఖాయమన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. తిలక్ వచ్చిన తర్వాత శ్రేయస్ ఇంటిదారి పట్టాల్సి వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆడుతున్న జట్టులో ఓపెనింగ్ స్థానంపైనే సందేహాలు ఉన్నాయని, మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో 4వ స్థానంలో సూర్య, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడతారని అంటున్నారు. ఆ తర్వాత శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్ బరిలో దిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడడం ఖాయమే. పేసు విభాగంలో బుమ్రా, హర్షదీప్ కీలకం అవుతారు. పరిస్థితులను బట్టి హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ను ఆడించే అవకాశాలు ఉంటాయి.